హలో హాయ్ వెల్కమ్ టు ద బిగ్ బాస్ టీవీ. నిన్న ట్యూస్డే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. నేను మీ నాగరాజయ్య. అయితే మండే నామినేషన్స్ తర్వాత సోనియా యష్మిది హీట్ ఆర్గ్యుమెంట్ అనేది కంటిన్యూగా ఈ ఎపిసోడ్లో స్టార్ట్ అయింది. యష్మి ఏం చెప్పిందంటే, నువ్వు ప్రాపర్గా వచ్చేసి అందరిలాగా ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు, కేవలం వాళ్ళ బలాన్ని నిఖిల్ అండ్ పృథ్వీని ఒక గొర్రెల్లాగా వాళ్ళ బలాన్ని యూజ్ చేసుకొని ప్రతిదానికి నువ్వు వెనక ఉండి ముందు వాళ్ళు నడిపించి నువ్వు సేవ్ చేసుకొని అందరి ముందు పెద్ద కలరగిస్తున్నావు తప్పించి నువ్వైతే ఏం చేయట్లేదు అని మాట్లాడితే, దానికి ఉల్టా సోనియా ఏం చేసిందంటే, నువ్వు ఎప్పుడు వాళ్ళని చూస్తున్నావు కాబట్టి వాళ్ళు కనిపిస్తున్నారు, లేకపోతే నన్ను చూసి కనిపిస్తాయి అని చెప్పేసి దాన్ని వేరే రకంగా మార్చడం జరిగింది. దానికి యష్మి, నువ్వు వేరే రకంగా అర్థం చేసి మాట్లాడుతున్నావు, నేను ఆ విధంగా చూడట్లే, నువ్వు ఒక మదర్ గాను సిస్టర్ గాను నువ్వు ఆపాదించుకొని వేరే వాళ్ళని వేరే కోణంలో చూసి అంత రాంగ్ పోర్ట్రేట్ చేసేది నువ్వు, చూసేది నువ్వు అని చెప్పి యష్మి చాలా బాగా మాట్లాడింది. అది సెన్సిటివ్ అయ్యి పాపం ఏడవడం కూడా జరిగింది. పాపం చాలా ఇబ్బంది పడ్డది. నిఖిల్ తోడు కూడా, అరే నీతో నేను ఏం మాట్లాడినా కూడా ఆమె వేరే పోర్ట్రేట్ చేసుకుంటా అని చెప్పింది. కానీ నిజానికి సండే ఎపిసోడ్లో ఈ సోనియా నిజంగా కూడా చెప్పాలంటే, పృథ్వీతోటి వేరే వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఈమె ఫేస్ మొత్తం మాడిపోతుంది. అరే నిఖిల్ పోయి వేరే వాళ్ళతో డ్యాన్స్ చేసి ఈమె ఫేస్ మాడిపోతుంది, నిఖిల్ వేరే వాళ్ళతో మాట్లాడితే ఈమె ఫేస్ మాడిపోతుంది. అరే ఎందుకు? నువ్వేమన్నా లవ్ చేస్తున్నావా? వాళ్ళు లవరా? వీళ్ళిద్దరు నీ గ్రూప్లో ఉండాలా, నీతోటే మాట్లాడాలా, నీతోటే చేయాలా, నువ్వేం చెప్తా తినాలా? అరే నేమో గొర్రెల బఫూన్లా దద్దోజనమా ఏమన్నా వీళ్ళ నాకు ఏమైతే అర్థం కావట్లే. అరే దిమాగ్ ఉండాలేమో. హౌస్కి వచ్చి ఇంతకుముందు ఆ ఓర కూడా తెలియదు. నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయి, గ్రూప్ మెయింటైన్ చేయి, ఒకరు డిఫెండ్ చేసుకో, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి భయ్. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ చేసుకుంటూ ఇండివిజువల్గా వాళ్ళు ఏందో గేమ్ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. నీకు ఇంత కంటెంట్ ఉంది నిఖిల్, పృథ్వీ నీకు అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, ఏం చేస్తున్నారు మీరు? ఆ చేతిలో కీల్ బొమ్మలు అయ్యారు. ఈ విషయంలో 100% ఎస్ మీద రైట్. ఇదే విషయం మీద ప్రతి ఒక్కరు హౌస్లో ఉన్న అందరి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఓన్లీ సోనియానే ఇబ్బంది పెడుతుంది ప్రతి ఒక్కరిని. నబీల్ ఉన్నాడు, నబీల్ని అసలు నువ్వు మాట్లాడకు, ఊకో ఫెయిల్ చీఫ్ అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరిని ఈమె గట్టిగా వాదించుకుంటూ హ్యాండిల్ చేసి ఫిజికల్ వెళ్ళి ముందు తోస్తుంది. ఈమె ప్రాపర్ గేమ్ ఆడట్లే, వేరే వాళ్ళని ఆడియట్లే అని చెప్పేసి చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు కూడా బేబక్క కూడా ఇదే సోనియా మీద కోపాన్ని నిఖిల్ మీద చూపించి వెళ్ళిపోయింది, సోనియా మీద చూపించలేకపోయింది. ఇప్పుడు అందరు కూడా సోనియా కోపాన్ని సోనియా మీద చూపించడానికి స్ట్రైట్గా యష్మి నబీల్ లాంటి ట్రై చేస్తే, సీత అండ్ విష్ణుప్రియ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సోనియాని ఏం చేయలేకుండా ఆ కోపాన్ని నిఖిల్ మీద చూపించడానికి రెడీ అయ్యి వీళ్ళంతా ఒక గ్రూప్గా అయ్యి అర్ధరాత్రి గుసగుసలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కేవలం నిఖిల్ని ఒక ఆర్గమ చేసుకుని ఇంత పెళ్ళరేగిపోతుంది, నిఖిల్ని మనం దూరం చేసినట్టు బాగుంటుంది. ఆ విషయం నిఖిల్కి అర్థం కావాలి, నిఖిల్ని నెక్స్ట్ నామినేట్ చేయాలని చెప్పి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, చీఫ్ 2 ఒక చీఫ్ కాంతారా చీఫ్కు ఎవరు అభయ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కాంతారా చీఫ్ ఖాళీ ఉంది. శక్తి టీంకు మన నిఖిల్ ఎట్లా ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, సెకండ్ చీఫ్ అయ్యే అవకాశం హౌస్లో ఉన్న అందరికీ అవకాశం కల్పించాడు. ఇప్పుడు హౌస్లో నిఖిల్ మినహా రిమైనింగ్ పీపుల్ అందరి ఫొటోస్ అక్కడ పెట్టి, ఇక్కడ ఎవరు చీఫ్ కావాలని అవకాశం ఇవ్వాలంటే ఫస్ట్ ఏ విధంగా చేస్తాయంటే, నిఖిల్కి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఒక హ్యామర్ ఇచ్చేసి నువ్వు ఫస్ట్ ఎవరు కాకూడదో వాళ్ళది బ్రేక్ చేయని చెప్పాడు. నిఖిల్ ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారిది బ్రేక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, బ్రేక్ అయిపోయిన పర్సన్ అంటే ఆదిత్య ఓం అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హ్యామర్ అందుకొని ఇంకొకరికి హ్యామర్ ఇచ్చి వాళ్ళ చేత ఇంకొకరు ఎవరు చీఫ్ కావద్దు తీసే అవకాశాన్ని కల్పించింది. ఆ విధంగా ఆదిత్య ఓం గారు హ్యామర్ అందుకొని పృథ్వీకి ఇచ్చాడు, పృథ్వీ వేరే వాళ్ళు తీసేశారు. అట్లా ర్యాండమ్గా ఒక్కొక్కరు చేసి హ్యామర్ తీసుకుంటే, నిఖిల్ ఏం చేశాడు, చాలా కష్టపడి ఉరికి కింద పడి చెయ్యి నొప్పులేసి స్టిక్ పెట్టుకున్నా కూడా మస్తు ఘోరంగా ఫైట్ చేసి ఒకసారి నైనికకి ఇచ్చిండు, ఒకసారి సీతకి ఇచ్చిండు, ఒకసారి సోనియాకి ఇచ్చిండు. ఆయన ఇంటెన్షన్ ఎలా ఉందంటే కంపల్సరీ సోనియాని మళ్ళీ చీఫ్ చేయాలంటాడు. ఆ విషయం అర్థం చేసుకున్న నబీల్, సీత, విష్ణుప్రియ, యష్మి వీళ్ళు ఒకటే అనుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అయితే మనం ఎవరైనా అయినా లేదు, సోనియా మాత్రం కాకూడదు, దానికి నిఖిల్ ఎంతైనా ఫైట్ చేస్తుందని చెప్పేసి నిఖిల్ ఒకేసారి నిఖిల్ మన విష్ణుప్రియ హ్యామర్ పట్టుకుంటే నలుగురు కలిసి నిఖిల్ తోటి భీకర ప్రయత్నం చేసి ఆ హ్యామర్ గుంజుకొని సాధించిన ఫీలింగ్ కలిగించి ఆ హ్యామర్ తీసుకుపోయి ప్రేరణకి ఇస్తే, ప్రేరణ సోనియా కొట్టేస్తే అందరూ ఒక బిగ్ బాస్ గెలిచినంత ఆనందపడ్డారు. అంటే సోనియా ఒక రకంగా ఎంత ఘోరంగా వాళ్ళని డిఫెండ్ చేస్తుంది, ఎంత ఘోరంగా అంటే ఎడ్యుకేషన్ విషయంలో చదువుకొని రావాలి అని చెప్పేసి చాలా విధాలుగా ఒక్కొక్కరిని మైండ్ మీద దెబ్బ కొడుతుంది. అది చాలా ఇబ్బంది పడి ఆమె మీద ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త ఇప్పుడు ఏమవుతుందంటే, చివరికి మిగిలినటువంటి సీత అండ్ ప్రేరణ విషయంలో నైనిక ఏం చేసింది, సీతకి ఇస్తే సీత ప్రేరణ బ్రేక్ చేసి ఇప్పుడు సెకండ్ చీఫ్ వచ్చేసి సీత అయిపోయింది.
ఈరోజు ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది కాబట్టి నేను అది కూడా రివీల్ చేస్తున్నా. సీత ఒక సైడ్ క్లాన్ చీఫ్ అయింది, ఒక సైడ్ నిఖిల్ క్లాన్ చీఫ్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ టీం అంతా మళ్ళీ ఎవరు చీఫ్ కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ముందు సోనియాని తీసేయాలని చెప్పేసి నామినేషన్ నుంచి స్టార్ట్ అయింది బ్యాచ్, చీఫ్గా తీసేయాలని చెప్పి కూడా అందరు స్టార్ట్ అయ్యారు. దానికి ప్రతిసారి సపోర్ట్ చేసి వీళ్ళతో పాటు భీకరమైన ప్రయత్నం చేసి ఫైట్ చేస్తుంది ఎవరంటే పృథ్వీ అండ్ నిఖిల్. పృథ్వీ అయితే చీఫ్గా లేడు, నిఖిల్ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నిఖిల్కి ఆపోజిట్ ఉండి మనందరూ టీం అయ్యి వాళ్ళని దారుణంగా ఓడియాలి, అవసరమైతే నామినేషన్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. సోనియా ఎలిమినేట్ అనే క్లిక్ బటన్ అయితే వైరల్ అయిపోతుంది. ఇది ఈరోజు కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇది కంప్లీట్గా నేనైతే మళ్ళీ మీకు రివ్యూ ఇస్తా. ఇప్పుడైతే ఇష్యూ మొత్తం హౌస్లో సోనియానే ఉంది. దద్దోజనం అంటేనో మన నిఖిల్ పృథ్వీ అన్నారు. వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో తెలీదు. మళ్ళీ నేను ఈరోజు ఎపిసోడ్ రేపు రివ్యూ ఇస్తాను. అప్పటి వరకు మీ సపోర్ట్ కావాలి నాకు, ప్లీజ్. థ్యాంక్ యూ.